రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లిమ్స్, చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకోవడమే కాక సినిమా పైన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని అమితంగా పెంచేశాయి. త్వరలోనే ఈ చిత్రం నుంచి మరో పాటను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నెల 15న దర్శకుడు బుచ్చిబాబు పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది సినీ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బుచ్చిబాబుకు ఖరీదైన జీసీ వాచ్ని బహుకరించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, రామ్ చరణ్ నుంచి లగ్జరీ గిఫ్ట్ గ్యారంటీ అంటున్న సినీ పెద్దలు. బుచ్చిబాబు బలాబలాల గురించి మీకు తెలుసా? ఒక యూనిక్ క్వాలిటీతో పెద్ది. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ నెల 15న దర్శకుడు బుచ్చిబాబు పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది సినీ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బుచ్చిబాబుకు ఖరీదైన జీసీ వాచ్ను బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను బుచ్చిబాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్లీ గిఫ్ట్ అంటూ శివరాజ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ గడియారం ఖరీదు ఆన్లైన్లో సుమారు 1,00,000 వరకు ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మీరు కూడా చూసేయండి. అయితే ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా అదిరిందయ్యా బుచ్చిబాబు, సినిమా విడుదలకు ముందే మంచి గిఫ్ట్ పట్టాం. ఇక సినిమా రిలీజ్ అయ్యాక చిరంజీవి గారు అనిల్ రావుపుడికి కారు బహుమతిగా ఇచ్చినట్టే రామ్ చరణ్ నుంచి లగ్జరీ గిఫ్ట్ గ్యారంటీగా పడతా అంటూ చమత్కరిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే బుచ్చిబాబు బలాబలాలేంటో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ ఎందుకు పెద్ది మీద అంత నమ్మకంగా ఉన్నాడో తెలుసా? అసలు రెండో సినిమాకే రామ్ చరణ్ని ఎలా ఒప్పించాడు అనేది చూస్తే, టాలీవుడ్లో ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది మొదటి సినిమాతోనే రికార్డును క్రియేట్ చేసిన దర్శకుల్లో బుచ్చిబాబు సనా ఒకళ్ళు. అతడి ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. మెగా మేనల్లుడికి ఉప్పెన లాంటి రికార్డ్ బ్రేకింగ్ డెబ్యూ ఇచ్చి చాలా ఆశ్చర్యపరిచిన బుచ్చిబాబు ఆ తర్వాత ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్నే డైరెక్ట్ చేయడం మరో బిగ్ సర్ప్రైజ్. చూడ్డానికి కాస్త లీన్గా ఉన్నా కానీ అతడి బలమేంటో తెలిస్తే షాక్ తినకుండా ఉండలేరు. అతడి ఎమోషన్స్ని పండించడంలో దిగ్గజ దర్శకుడు అని తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు. ప్రేమ కాన్సెప్ట్ను ఒక రేంజ్కు రక్తి కట్టించే అద్భుతమైన అభిరుచి అతడికి ఉందని నిరూపణ అయింది. బుచ్చిబాబు సినీ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన సోదరి ప్లాస్టిక్ సర్జన్ కావడంతో అతడు కూడా చదువులో స్థిరపడాలని కుటుంబం కోరుకుంది. కుటుంబీకుల సంతృప్తి కోసం MBA పూర్తి చేసినా కానీ అతడి చూపులు ఎప్పుడూ సినిమాపైనే. గ్లామర్ రంగంలో ఏదైనా సాధించాలనే కసి అతడిలో కనిపించింది. కాకినాడలో సుకుమార్ లెక్కల మాస్టర్గా ఉన్నప్పుడే బుచ్చిబాబు ఆయనకు విద్యార్థి. ఆ అనుబంధంతోనే సుకుమార్ వద్ద ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్కడినే రంగస్థలం చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. సుకుమార్ మార్క్ ఎమోషన్స్ని, డీలింగ్స్ని బుచ్చిబాబు సనా బాగా వంట పట్టించుకున్నాడు. అందుకే ఉప్పెన కథను సుకుమార్కి చెప్పినప్పుడు ఆ క్లైమాక్స్ విని ఆయన షాక్ అయ్యాడు. ఇలాంటి సాహసం ఎవరు చెయ్యరు అని అర్థం చేసుకున్న సుక్కు ఎంకరేజ్ చేశారు. బుచ్చిబాబు తన కథపైన నమ్మకంతో మొండిగా ముందుకెళ్ళాడు. సాధారణంగా ప్రేమ కథల్లో ఉంటే హీరో విలన్ ఫైట్ కాకుండా మగతనం అంటే భౌతికమైనది కాదు, అది మనసుకి సంబంధించింది అనే పాయింట్తో క్లైమాక్స్ని డిజైన్ చేయడం ఉప్పెనలో పెద్ద సర్ప్రైజ్. ఇది ఆడియన్స్కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. పతాక సన్నివేశాన్ని అద్భుతంగా క్లిక్ చేయడంలో ఉత్తమ దర్శకుడిగా గుర్తింపు పొందాడు బుచ్చిబాబు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కొత్త నటీనటులు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, సీనియర్ నటుడు విజయ్ సేతుపతి ఇలాంటి స్టార్లు విలన్గా ఎంచుకోవడంలోనే అతడి టెక్నిక్, అభిరుచి బయటపడ్డాయి. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరిగా రికార్డుకెక్కారు. అయితే టాలీవుడ్లో మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్లు కొట్టిన కొరటాల శివ, అనిల్ రావుపుడి, సందీప్ రెడ్డి వంగ తరహాలోనే బుచ్చిబాబులోనూ ఒక యూనిక్ క్వాలిటీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఉదాహరించిన ఎవరికి ఇతడు తీసిపోరు.
అయితే తన గురువు సుకుమార్ రేంజ్కు ఎదగాలనే అతడి తపన ఇప్పుడు చర్చగా మారుతోంది. తన రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి అగ్ర కథానాయకుడితో పనిచేస్తున్నారు. చరణ్ని పెద్దగా ఆవిష్కరిస్తున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న కథతో అతడు మరోసారి మ్యాజిక్ చేస్తాడని అంతా భావిస్తున్నారు. 30 ఏప్రిల్ 2026న విడుదల కాబోతున్న పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కూడా ఉప్పెనలాగే ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది. ఇక తను పనిచేస్తున్న రెండో సినిమాకే ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ని శ్రీదేవి కుమార్తె జాన్వీని బరిలో దించాడంటే బుచ్చిబాబులో ఎంబీఏ టాలెంట్ని అంత తేలిగ్గా చూడలేం.